హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో సొరకాయతో సర్వపిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్స్ లాగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక లేత సొరకాయని పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా గ్రేట్ చేసి వాటర్లో వేసుకొని మొత్తం అంతా కూడా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 6-7 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 10-12, వెల్లుల్లి ఒక 1 టీ స్పూన్, జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసుకొని గ్రేట్ చేసుకున్న సొరకాయ 1 కప్ అయిందండి, అది కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఇక్కడ మీరు పల్లీలైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక 1/2 కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ని, అలాగే కరివేపాకుని చిన్న చిన్నగా రెమ్మలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా పిండికి కలిసే విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, పిండికి అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకొని ఎక్కువసేపు మనం శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఈజీగా పిండి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మందపాటి వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. అందులోకి ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకొని అడుగు భాగాన మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దను ఈ విధంగా తీసుకొని అరచేతితో అయినా లేదంటే వేళ్ళతో అయినా ఈ విధంగా అడుగు భాగాన ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా మరీ మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా మనం ఈవెన్గా ఈ సర్వపిండిని ఒత్తుకోవాలి. అదేవిధంగా ఒక కడాయికి కూడా నేను సర్వపిండిని పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం అంతా 2 గిన్నెల్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఒకసారి మరొక వైపుకు కూడా టర్న్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ యమ్మీ సొరకాయ సర్వపిండి రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ లాగైనా టైం పాస్గా తినడానికైనా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.